తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందు ఉన్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచు ఉన్నాడు. దేవుడు తన మాటను దీవించి మనకు వినిపించును కాక. ఆమేన్. ఇలా కీర్తనకారుడు దావీదైనటువంటి రాజు యెహోవా దేవుడైనటువంటి ఆయన గురించి రాస్తూ, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన క్రియల గురించి రాస్తూ, యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందు ఉన్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. తన కన్ను దృష్టి చేత ఆయన పరిశీలించుచున్నాడు. దేవుడైన యెహోవా ఆకాశమందు ఏం చేస్తున్నాడు అంటే, ఆయన నిన్ను నన్ను పరిశీలిస్తూ ఉన్నాడు. తన బిడ్డలు ఎలా ఉన్నారు, తన ప్రజలు ఎలా ఉన్నారు అని ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. మరి ఆయన భక్తులు పాత నిబంధన కాలంలో ఆయన దృష్టికి ఎలా ఉన్నారో, ఈ రాత్రి వేళ మనం ఎలా ఉండాలో, వారి నుండి మనం ఏం నేర్చుకోవాలో ఈ రాత్రి వేళ కొన్ని నిమిషాలు వారి జీవితాల నుండి మనం అనుభవించుకుందాం. ఆయన దృష్టికి ఎలా ఉన్నారో మనము ఒక్కొక్కరిగా జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. అక్రమంతో నిండిపోయింది. అక్రమంగా నిండినటువంటి ఆ లోకంలో, అక్రమంగా నిండినటువంటి ఆ పరిస్థితులలో, తిరుగుతూ త్రాగుతున్నటువంటి ఆ జనాంగంలో యెహోవా దృష్టి ఎవరి మీద పడింది? నోవహు మీద ఉంది. ఆ జనాంగం మీద చూసినప్పుడు వారు దేవుని ఆత్మను దుఃఖపరిచారు. అదే దేవుడైన యెహోవా నోవహును చూసినప్పుడు, పరిశీలించినప్పుడు ఎలా ఉన్నాడంటే, నోవహు కృప పొందిన వాడాయను. నోవహు కృప పొందిన వాడాయను. ఈ రాత్రి వేళ మనం కూడా ఆలోచన చేద్దాం. మనం కూడా బయటికి వెళ్తే కదా అనేక రకములైన జనాంగాలు మనకు కనబడుతూ ఉన్నారు. అక్రమకారులు, అన్యాయస్తులు, దొంగలు, లోబులు కదా ఎంతో మంది జనాలు మనకు కనబడుతూ ఉన్నారు. తినచ్చు, త్రాగచ్చు, సుఖించే జనాలు కదా మన బంధువులలో కావచ్చు, మన రక్త సంబంధులలో కావచ్చు, లేకపోతే బయట మనం చేసే పనుల విషయాల్లో కావచ్చు. వారి మధ్య మనము ఆయన దృష్టికి ఎలా ఉన్నాం? నోవహు అయితే తన సాక్ష్యాన్ని కాపాడుకొని దేవుని దృష్టికి కృప పొందిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. ఒకవేళ నీవు చేస్తున్న పనిలో, నీ కుటుంబంలో, సమాజంలో, బయట నీవు ఆయన పరిశీలించినప్పుడు నీవు ఆయనకు ఎలా కనబడుతున్నావో ఈ రాత్రి వేళ మనము పరిశీలించుకోవాలి. లోకంలో ఉన్న గుంపులో నువ్వు కనబడుతూ ఉన్నావా? నోవహు వలె ఆయన దృష్టికి కృప పొందిన వారిగా కనబడుతూ ఉన్నావా? ఒక్కసారి మనము ఈ రాత్రి వేళ పరిశీలించుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి నోవహు అయితే ఆయన దృష్టికి కృప పొందిన వారిగా మనము చూస్తూ ఉన్నాం కదా. అయితే మనము అక్రమముగా జీవించిన, అన్యాయంగా జీవించిన యేసుక్రీస్తు ప్రభు మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన కృప మనల్ని ఏం చేసింది? చూడండి ఒక మాట. కీర్తన గ్రంథం 44వ అధ్యాయము 26వ వచనం. కీర్తన గ్రంథం 44వ అధ్యాయము 26వ వచనం చదువుతారా? మా సహాయమునకు లేము, నీ కృపను బట్టి మమ్మను విమోచించుము. కృప ఏం చేస్తుంది? విమోచిస్తుంది. అదే కొత్త నిబంధనలో నీ కృప చేతనే మేము రక్షింపబడి ఉన్నాం. నోవహు వలె మనం నీతిమంతులం కాదు. నోవహు వలె మనము ఆయన దృష్టికి నీతిమంతులుగా లేవు. తన బృందంలో నీతిమంతుడుగా, నిందారహితుడిగా మనం లేవు. అయితే యేసుక్రీస్తు ప్రభువే నీతిమంతుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన మనల్ని ఏం చేశాడట? ఆయన కృప చేత మనల్ని రక్షించినాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 4-5 వచనాల్లో ఇంకా మాట కనబడుతుంది. కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. కాబట్టి నోవహు వలె మనం నీతిమంతులం కాకపోయినా, మన తరంలో
నిందారహితులు కాకపోయినా యేసుక్రీస్తు ప్రభు కృప చేత మనము రక్షింపబడి ఉన్నాం. నోవాహు ఆయన దృష్టిలో ఆయన పరిశీలించినప్పుడు కృప పొందిన వాడుగా ఉన్నాడు. రెండవ వారిని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనం గమనిస్తారా? లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనము. త్వరగా తీసిన వారు చదవండి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యండి. ఎవరు వీరు? జకర్యా, ఎలిజబెత్ భార్యాభర్తలు కదా. భార్యాభర్తలు దేవుని దృష్టిలో ఎలా ఉన్నారట? వీరిద్దరూ, భర్త నీతిమంతులుగా కాదు, భార్య నీతిమంతులుగా కాదు, ఇద్దరిని పరిశీలించినప్పుడు ఇద్దరిలో వచ్చిన రిజల్ట్ ఒకటే. వారు ఎలా ఉన్నారు? ఇద్దరు నీతిమంతులుగా ఉన్నారు. ఈ రాత్రి వేళ మన కుటుంబంలో కూడా ఒకవేళ భార్య భర్తల్ని దేవుడు పరిశీలిస్తే కదా, ఇద్దరు రిజల్ట్లో ఏం తేలుతూ ఉన్నారు? భర్త ఏమో నీతిమంతులుగా తేలుతాడు, భార్య ఏమో అనీతిమంతురాలుగా తేలుతుంది. భార్య ఏమో అనీతిమంతురాలుగా తేలితే భర్త ఏమో నీతిమంతులుగా తేలుతూ ఉన్నాడు. నిజంగా ప్రియులారా, కానీ జకర్యా, ఎలిజబెత్లు ఎలా ఉన్నారు? దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తున్నా, వారు కుటుంబంలో తమ జీవితాంతం వరకు నీతిమంతులుగా ఉన్నారు కాబట్టి ఒక గొప్ప కుమారుడిని వారు కన్నారు. ఎలాంటి కుమారుడు తెలుసా? కుమారుడు అదే లూకా సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైన మధ్యమైన త్రాగక తన తల్లి గర్భమునది పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిపోయిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి వైపు దేవుని వైపునకు త్రిప్పెను. ఎవరైనా బాప్తిసం ఇచ్చే యోగాను తన తల్లిదండ్రుల యొక్క నీతి సమాజానికి ఒక నీతిమంతుని పరిచయం చేసింది. ఈరోజు నీ కుటుంబంలో నీ పిల్లలు నిజంగా నీతిమంతులుగా ఉన్నారా? సమాజానికి నీ కుమారుడు నీ కుమార్తెలను ఎలాగ పరిచయం చేస్తున్నావు? జకర్యా, ఎలిజబెత్ యొక్క నీతిని బట్టి తన కుమారుడిని సమాజానికి ఏమని పరిచయం చేసిందంటే నీతిమంతుడుగా పరిచయం చేసింది. కుటుంబాలలో భార్యాభర్తలు నీతిగా జీవిస్తే పిల్లలు కూడా నీతిగా జీవిస్తారు అన్న జకర్యా, ఎలిజబెత్ల యొక్క పాఠం నుండి మనము నేర్చుకుంటూ ఉన్నాం. మూడవ వారిని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దినవృత్తాంతములు 2వ గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం చదువుతారా? ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠమును పడగొట్టి ఉన్నత స్థలమును పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతాస్త్రములను కొట్టించి. చాలు, మనకు 2వ వచనం మనం ఆలోచన చేస్తే ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగా నడిచిన ఆస. ఎలా నడిచాడట? యథార్థంగా నడిచాడు కదా, యథార్థంగా నడిచాడు, అనుకూలంగా నడిచాడు. అందుకు అతనికి వచ్చిన ఫలితం ఏంటి చూడండి. 11వ వచనం చూద్దారా? 11వ వచనం. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరు లేరు కదా. ఇలా ఆయన ప్రార్థన చేసి ఒక విజయాన్ని చూశాడు. కారణం ఏంటి? ఆయన దృష్టికి అనుకూలంగా యథార్థంగా నడుచడం ద్వారా. ఈరోజు నీ కుటుంబాలలో నీ జీవితంలో ఎందుకు విజయాన్ని చూడలేకపోతున్నావు? నీ కుటుంబంలో నీ వ్యక్తిగతంగా నీ యొక్క కుమారులలో నీ కుమార్తెలలో ఎందుకు విజయాన్ని చూడలేకపోతున్నారు? కారణం ఒక్కటే, మనము దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకోవడం లేదు కాబట్టి, దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకోవడం లేదు కాబట్టి మన జీవితంలో ఏది ప్రారంభించినా అపజయాలే ఎదురవుతూ ఉన్నాయి. ఎందుకు అవుతున్నాయి? అనుకూలంగా లేవు కాబట్టి, యథార్థంగా జీవించడం లేదు కాబట్టి మన జీవితంలో అన్ని ప్రతికూలమైన పరిస్థితులే వస్తూ ఉంటాయి. ఆశ
ఎప్పుడైతే యెహోవా దృష్టికి అనుకూలంగా యథార్థంగా జీవించాడో ఆయన పరిశీలించినప్పుడు దేవుడు అతని యొక్క విజయ శిఖరాల్లోనికి తీసుకొని వెళ్ళాడు, శత్రువుల మీద విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం కూడా ఈ రాత్రి వేళ ఆయన పరిశీలించినప్పుడు ఎలా ఉన్నామో మనం పరీక్షించుకోవలసిన వారిపై ఉన్నాం. 4వ వారిని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దినవృత్తాంతములు 24వ అధ్యాయము 2వ గ్రంథం 24వ అధ్యాయము 15 నుండి 16 వచనం చదువుతారా? దినవృత్తాంతములు 2వ గ్రంథం 24వ అధ్యాయం 15-16 వచనాలు. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయెను. అతడు చనిపోయినప్పుడు 130 ఏళ్ళు వాడు. అతడు ఇశ్రాయేలులో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించను. యెహోయాదా నుండి 2 విషయాలు మనం చూడాలి. ఇంటిలో మంచి సాక్ష్యం, బయట మంచి సాక్ష్యం. కానీ కొందరి సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే, సంఘంలో మంచి సాక్ష్యం ఉంటుంది, కుటుంబంలో మంచి సాక్ష్యం ఉండదు. కుటుంబంలో మంచి సాక్ష్యం ఉంటుంది, సంఘంలో మంచి సాక్ష్యం ఉండదు. కానీ యెహోవా యుద్ధాను మనం పరిశీలించినప్పుడు, దేవుడు పరిశీలించినప్పుడు ఆయన నుండి ఇచ్చిన సాక్ష్యం ఏంటి అంటే, చూడండి, అతడు ఇశ్రాయేలులో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించను. మన మంచితనము సంఘంలో మంచితనం కనబడాలి, మన కుటుంబంలో కూడా మంచితనం కనబడాలి కదా. దేవుని దృష్టిలో ఒకవేళ మనుషుల దృష్టిలో ఎలా కనబడినా అది సర్దుకుపోతుందేమో, కానీ దేవుని దృష్టిలో మంచివాడిగా లేదంటే అది ఎంత దురదృష్టకరం. కాబట్టి ప్రియులారా, సంఘంలో మంచి వారమై ఉండాలి, కుటుంబంలో మంచి వారంగా ఉండాలి. ఒక్కోసారి కదా భర్తల గురించి భార్యలు అడిగితే చెప్తారు, భార్యల గురించి భర్తలు అడిగితే చెప్తారు, అన్నా సంఘంలోనే అన్నా ఇంట్లోకి వచ్చి చూస్తారా అండి, అవునా అంటారా కదా. సంఘంలో కాపాడుతున్న సాక్ష్యము ఇంటిలో కాపాడుకోలేకపోతున్నాం. ఇంటి వారిని ఎందుకు సంఘంలో అందరినీ నడిపించగలుగుతూ ఉన్నాం, కానీ ఇంటి వారిని వెళ్ళలేకపోతూ ఉన్నాం. కాబట్టి జాగ్రత్త సుమ, యెహోవా దృష్టికి మనం ఎలా ఉన్నామో మనల్ని మనము పరిశీలించుకోవాలి. కాబట్టి ఇలా ఉన్నాం. నలుగురి జీవితాల్లో చాలా మంది ఉన్నారు, నలుగురి జీవితాన్ని మనం చూస్తాం కదా. నోవాహు యెహోవా దృష్టికి కృప పొందిన వాడిగా ఉన్నాడు. తర్వాత జకర్యా, ఎలీషబెతులు ఎలా ఉన్నారు? ఆయన దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. ఇంకా ఆసా యెహోవా దృష్టికి అనుకూలంగా యథార్థంగా జీవించాడు. తర్వాత యెహోయాదా తన కుటుంబంలో మంచివాడిగా ఉన్నాడు, తన ఇంటిలో మంచివాడిగా ఉన్నాడు. ఇదే గ్రంథంలో మనం ఆలోచన చేస్తే దేవుని దృష్టికి కదా సమాజం ఇంకా కొందరు 2వ భాగం వారిని చూస్తే దేవుని దృష్టికి ఎలా ఉన్నారు ఒకసారి చూడండి. వారు రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం చదువుతారు. రాజులు 17వ అధ్యాయం 2వ గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం. వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి. ఎలా ఉన్నారంట వీళ్ళు? యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులు. విశ్వాసం కలిగిన వారే, కానీ విశ్వాసంలో ఘాతకం. పైకి విశ్వాసం, కానీ లోపలంతా ఘాతకం. బహుశా దేవుడు పరిశీలించినప్పుడు నీ విశ్వాసంలో నా విశ్వాసంలో ఘాతకం కనబడుతుందేమో. ఈ రాత్రి వేళ మనం పరిశీలించుకుందాం. ఆయన పరిశీలిస్తున్నప్పుడు మన విశ్వాసంలో ఘాతకం కనబడితే మనంత దౌర్భాగ్యులు ఉన్నారు పిల్లలు. కాబట్టి మన విశ్వాసము కదా స్ట్రాంగ్గా ఉండాలి, యథార్థంగా ఉండాలి. కాబట్టి అలాంటి యూదా వారు ఎలా ఉన్నారు అంటే విశ్వాసఘాతకులుగా ఉన్నారు. ఆయన పరిశీలించినప్పుడు 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయము 16వ వచనము. 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయము 16వ వచనం చదవండి. మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడు నడతను నడిచి యూదా వారిని పాపములో దింపినది గాక యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండినట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను. ఆయన నడిచేదే కాక పాపములో
మిగతా వారిని కూడా పాపంలో ప్రోత్సహించి రక్తాన్ని ఒలికించినట్లుగా మనిషి జీవితంలో చూస్తున్నాం. చూడండి, ఒక కోణంలో భక్తులు ఎలాగో దేవుడి దృష్టికి వచ్చారో, రెండవ కోణంలో దేవుడి దృష్టికి భక్తులు ఎలాగ వచ్చారో ఆయన నమ్మేటువంటి వారే, కానీ దేవుడి దృష్టికి ఎలా కనబడుతూ ఉన్నారు మనిషిని మనం చూస్తూ ఉన్నాం కదా. యెహోవా దృష్టికి చెడు నడత, నిజంగా ఎంత దౌర్భాగ్యం. మనిషి చెడు నడత నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చివరిగా ఒక మాట జ్ఞాపకం చేసి మనం ముగిస్తాను. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 34వ వచనం. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 34వ వచనం చూడండి. 15:34. ఇతడు యెహోవా దృష్టికి కీడు చేసి యెరొబాము దేని చేత ఇశ్రాయేలు వారు పాపం చేయటకు కారకుడు ఆయను దాని అంతటిని అనుసరించి ప్రవర్తించెను. ఇతడు అనే మాట మనం చూస్తున్నాం. యెరొబాము దేని చేత ఇశ్రాయేలు వారు పాపం చేయటకు కారకుడు ఆయన దాని అంతటిని అనుసరిస్తూ ప్రవర్తించిన వాడిగా మనం కనబడుతూ ఉన్నాం. కాబట్టి యెహోవా దృష్టికి చెడుగా నడిచినటువంటి వారు, యెహోవా దృష్టికి కీడు చేసినటువంటి వారు, యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులు ఏ గుంపులో మేము ఉన్నాం ఈ రాత్రి వేళ? విశ్వాసఘాతకులుగా ఉన్నారా? చెడుతనం నడిచిన దృష్టిగా ఉన్నామా? కీడు చేసేవారిగా ఉన్నామా? లేదా భక్తుల జీవితంలో మనం పరిశీలన చేసినప్పుడు యథార్థంగా, అనుకూలంగా, నీతిమంతులుగా, కృప పొందిన వారిగా కదా, మంచి వారిగా ఉన్నామో ఈ రాత్రి వేళ మనము పరిశీలించుకుందాం. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉండి నరులను పరిశీలించుకుంటున్నాడు. కాబట్టి ఆయన మనం పరిశీలిస్తూ ఉన్నాడు. మన సాక్ష్యాన్ని మనం పోగొట్టుకోకుండా తుదలంత వరకు, మరణంత వరకు మన సాక్ష్యాన్ని నీతిగా, యథార్థంగా కొనసాగించుకోవాలని ప్రేమతో దేవుడు మనకు సేవిస్తూ ఉన్నాడు. దేవుడి కొద్ది మాట దీవించి ఆశీర్వదించుగాక.